బీఆర్ఎస్ మహాధర్నా మీద ఫోకస్ చేద్దాం. మానుకోటలో బీఆర్ఎస్ పోరుబాటుతో మహబూబాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్ల ఘటన బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుండగా కేటీఆర్ ఫ్లెక్సీలను దుండగులు చించివేయడం ఇప్పుడు రచ్చగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానుకోటలో మహబూబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్ల బాధితులకి మద్దతుగా మహబూబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మహాధర్నాకు రెడీ అవుతోంది. ఈ మహాధర్నాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. మహబూబాద్ లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీల్ని దుండగులు చించివేశారు. కేటీఆర్ ఫ్లెక్సీల చించివేతపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు ధర్నాను అడ్డుకుని తీరుతామని కాంగ్రెస్ నేతలైతే హెచ్చరిస్తున్నారు. దీంతో మహాధర్నాకు భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మహబూబాద్ నుంచి మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, ఒక పక్క బీఆర్ఎస్ ధర్నా చేసి తీరుతామంటోంది, కాంగ్రెస్ అడ్డుకుని తీరుతామంటోంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ గడ్డపైన మహాధర్నాకు శ్రీకారం చుట్టింది. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకే హైకోర్టు అనుమతి ఉంది. అయితే యాక్చువల్గా 3 రోజుల క్రితమే ఇక్కడ మహాధర్నా నిర్వహించడం కోసం బీఆర్ఎస్ పార్టీ పూనుకున్నప్పటికీ ఇక్కడ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే ఇక్కడ గిరిజన సంఘాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అడ్డుకుంటామని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగే అవకాశాన్ని అని చెప్పి పోలీసులు ఆ సభకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని ఈరోజు సభ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గిరిజనులను పెద్ద ఎత్తున ఇక్కడికి తరలించి ఇక్కడ మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇక్కడికి గిరిజన నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే మహబూబాబాద్లో ఈరోజు ధర్నా సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలోనే ఇక్కడ ఫ్లెక్సీల చించివేత అనేది మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణానికి దారితీస్తుంది. సో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ఇక్కడికి రాబోతున్నారు. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చెప్పండి. అసలు ఒకవైపు మీరంతా ఏర్పాట్లు చేసుకున్నారు, గిరిజనులు తరలిస్తున్నారు, ఇంకోవైపు ఇక్కడ ఫ్లెక్సీల చించివేత కొనసాగుతుంది. ఏం జరుగుతుంది మహబూబాద్లో కుళ్ళు కుతంత్రాలు చేయడానికి ఫ్లెక్సీ చింపడం మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇలా లగచర్లలో ఏదైతే గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై మా ప్రియతమ నాయకులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ గిరిజనులకు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ చాలా పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఈ మహాధారణ కార్యక్రమానికి మన కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ. అయితే లగచర్లకు మహబూబాద్ సంబంధం ఏంటి? లగచర్ల ఘటన జరుగుతాయి, మహబూబాద్లో ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం చెప్పండి? ఇప్పుడు మన రేవంత్ ఎక్కడ సీఎం? తెలంగాణ సీఎం కదా. మరి మహారాష్ట్ర ఎందుకు పోయిండు? ఏదో లేనిపోని మాటలు, గారడి మాటలు చెప్పిండు కదా. ఇక్కడ కూడా గారడి మాటలు చెప్పేసి, లేనిపోటల మాటలు చెప్పేసి, మాయా మాటలు చెప్పేసి, 6 గ్యారంటీలు అని చెప్పేసి, ఇవాళ ఏదో 420 హామీలు ఇచ్చేసి మనుషులను మాయం చేసేసి ఇష్టం వచ్చిన భాష ఇచ్చి గద్దె మీద కూర్చున్నాడు కదా. అదే మాయం మాటలు మరి మహారాష్ట్రలో చెప్పిండు. ఒక్క సీట్ అన్న వచ్చిందా? ఎందుకు పోయిండు? ఇక్కడ ఇది ట్రైబల్ డిస్టిక్, గిరిజనులు ఉన్న డిస్టిక్. ఇవాళ ఆదిలాబాద్ కావచ్చు, దోర్నాకల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, ఇదంతా ట్రైబల్ ఏరియా. ట్రైబల్కి అన్యాయం చేయకూడదు, వీళ్ళకి చెప్పాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తెలియపరచాలి అని చెప్పి ఒకవైపు మీరు గిరిజన సంఘాలతో ధర్నా చేస్తున్నారు. కొన్ని గిరిజన సంఘాలు అడ్డుకుంటామని చెప్పి ప్రకటన చేశారు. వారికి ఏం చెప్తారు? ఏ గిరిజన అవగాహన లేక మాట్లాడుతున్నారు అంతే తప్ప ఇక్కడ అవగాహనలు ఉండాలి. ఇక్కడ అన్యాయం ఎవరికి జరుగుతుంది? గిరిజన బిడ్డలకు, లంబాడి బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. దానిపైన కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా, సంఘాలు కావచ్చు, అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా. దయచేసి ఎవరి కోసం కేటీఆర్ చేస్తున్నాడు ఈ మహాధారణ? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరి కోసం జైలుకైనా పోతాం, కానీ ఆ గిరిజనులకు న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ మా అన్ని సంఘాల వాళ్ళు అక్కడికి వెళ్ళారు, సంఘాల వాళ్ళు వెళ్ళారు, అక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇవాళ ఏం క్యారిడార్ పెడతామంటారు? ఇండస్ట్రీ క్యారిడార్ పెడతామంటున్నారు. ఇండస్ట్రీ క్యారిడార్ పెట్టినా కూడా మొత్తం మీద అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు శ్రీకారం చుట్టింది. 1000 మందితో ఇక్కడ మహాధర్నా నిర్వహించుకోవడం కోసం హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా గిరిజనులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఇంకోవైపు అడ్డుకుంటామని చెప్పి గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా మహాబాద్ పట్టణం అంతా పెద్ద ఎత్తున మోహరించున్నారు.